అందరికీ నమస్కారం. కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే ఏం జరుగుతుంది? కాకి అరిస్తే అశుభమా? కాకి అరిస్తే శుభవార్త వింటామా? కాకి ఇంటి పరిసరాలలోకి వచ్చినప్పుడు ఏ హారం పెడితే ధనలక్ష్మి అనుగ్రహిస్తుంది? ఇటువంటి వివరాలు అన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరం రంగు నల్లగా ఉంటే కాకి నల్లగా ఉంది అని అంటాం. అది గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తావు ఎందుకంటారు. అదేవిధంగా కాకి తలపై తన్నితే దోషమా అని చాలామంది భయపడిపోతుంటారు. మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు. ఇంటి దగ్గర గోడపైన కాకి వాలి అరుస్తుంటే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలామంది నమ్ముతుంటారు. కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అని సందేహం చాలామందికి ఉంది. కాకి అరుపు రామాయణంలో ఒక కథ ఉంది. ఆంజనేయుడు సీతమ్మని వెతుక్కుంటూ లంకకి వెళ్తాడు. అతడు సీతమ్మ దగ్గరికి రాగానే చెట్టు మీద ఉన్నటువంటి పక్షి గట్టిగా అరుస్తుంది. అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తని సీతమ్మకి తెలియచేస్తుందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. అంతేకాకుండా ఆంజనేయులు రావడం సీతమ్మకి శుభవార్త కదా, కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వింటామని కూడా నమ్ముతారు. అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం కూడా ఒకటి ఉంది. కాకి శనివాహనం కనుక కాకి తలకి తగిలితే దోషం జరుగుతుందని, యముడు రాకకు సంకేతమని భయపడతారు. కానీ దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అప్పటికీ ఇంకా భయంగా ఉంటే శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకోవచ్చు. వచ్చిన దోషం అంతా పోతుంది. అనారోగ్యానికి గురైతే కనుక వైద్యుల వద్దకు వెళ్ళి చూపించుకుంటే సరిపోతుంది. కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం? జంతువులు, పక్షులు హిందూ సాంప్రదాయంలో అనేక రకాలైనటువంటి నమ్మకాలతో నిండి ఉన్నాయి. మనం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుంది, మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు. అలాగే కాకికి సంబంధించి కూడా చాలా నమ్మకాలు ఉన్నాయి. మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని తెలుస్తుంది. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. మనం వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మనం చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తామని ఒక నమ్మకం ఉంది. నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని చూస్తే అలా చూసిన వారు తొందరలోనే ధనవంతులవుతారని జ్యోతిష్యులు చెప్తున్నారు. నోటితో కాకి ఏదైనా పట్టుకొని ఉంటే గనక అది కింద పడితే అది అశుభానికి సంకేతం. కాకి మాంసం ముక్కని పట్టుకు వెళ్తూ కింద ఏదైనా ఒక వ్యక్తిపై పడేస్తే అతనికి మరణం సంభవిస్తుందనేది మరో రకమైన భయం. కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారట. కాకులన్నీ ఒక సమూహంగా కూర్చొని ఒక స్థలంలో అరుస్తూ ఉంటే ఆ స్థలం యజమానికి కానీ అక్కడున్న వ్యక్తులు కానీ సమస్యలలో పడతారు. ఏ వ్యక్తి తలపైన కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. కాకి మహిళ తలపై కానీ ఒళ్ళుపై కాని కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారని సంకేతం. సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుంచి చూస్తే డబ్బు లాభాన్ని పొందుతారు. కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించడం ఖాయమని జ్యోతిష్యులు చెప్తున్నారు. కాకి ఇంటి పరిసరాలలోకి వచ్చినప్పుడు బియ్యం గింజలను వేయాలి, అది కూడా ఇంటి బయటనే. దరిద్ర దేవత ఇంట్లోకి రావాలనుకుంటే ఇలా చేస్తే బయట నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి కాకి ఇంటి దగ్గరకు వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజలు వేసి పంపించేయండి. ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంటిలోకి అస్సలు అడుగుపెట్టదు. దరిద్ర దేవత లేని చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.